హాయ్ ఆంటీ, గుడ్ మార్నింగ్. ఐ నో యూర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అసలు అదేం బుక్ అని చెప్పేసి. డెఫినెట్గా ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేశాను. బిఫోర్ గోయింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్, అసలు నేను ఆ బుక్ ఎందుకు కొన్నాను, ఎందుకు చదవాల్సి వచ్చిందని చెప్తాను. మా పిల్లల ఫ్రెండ్స్ బర్త్డేస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నప్పుడు దే వర్ లైక్ బుక్స్ వుడ్ బి ద రైట్ చాయిస్ అని చెప్పేసి వి వెంట్ టు ఏ బుక్ స్టాల్. సో అక్కడ దే వర్ లైక్ లాట్ ఆఫ్ బుక్స్. సో ఏం బుక్ కొనాలి అని వి వర్ థింకింగ్ లైక్ వెదర్ వీ హ్యావ్ టు బై హిస్టారికల్ బుక్సా, లేకపోతే ఫ్యాంటసీనా, ఫిక్షనా, కామిక్సా, లేకపోతే ఫెయిరీ టేల్సా. సో ఇలా అనుకుంటున్నప్పుడు వీ టుక్ కపుల్ ఆఫ్ బుక్స్. తర్వాత వి సా దిస్ ఇకిగాయ్ అని ఒక బుక్ చూసాము. లైక్ వాట్స్ దిస్ ఇకిగాయ్? అప్పుడు వి వెంట్ అండ్ పిక్ దట్ బుక్ అండ్ సా ద కవర్ పేజ్. సో కవర్ పేజ్ అంతా బాగానే ఉండింది. సో తీసుకున్నాము. బట్ స్టిల్ వి థాట్ లైక్ విల్ చెక్ విత్ సమ్ అదర్ పర్సన్ అనుకొని అక్కడ ఒక యంగ్ రీడర్ని అడిగామన్నమాట. దేవర్ లాట్ ఆఫ్ యంగ్ రీడర్స్ ఇన్ ద బుక్ స్టాల్. సో ఒకరిని అడిగితే హీ సెడ్ లైక్ a wonderful book, you can go ahead. So that's how we got this book అండి. అండ్ దెన్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే అసలు నేను ఎందుకు ఈ బుక్ చదివాను అని. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళతో ఏదైనా చేయించాలి అంటే ఫస్ట్ మనం చేయాలి. సో మా పిల్లలతో చదివించాలి అంటే నేను చదవాలి. అలాగా నేను కూడా వాళ్ళకు కొన్ని బుక్స్ ఇచ్చి నేను ఒక బుక్ తీసుకున్నాను. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ బుక్. మీరు చెప్తే నమ్మరు అసలు. ఈ బుక్ చదివిన తర్వాత ఐ మీన్ లైక్ ఒక 3-4 పేజెస్ చదివిన తర్వాత ఈ బుక్ ఏదో మన కోసమే రాసినట్టుంది అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. విల్ బి సో కనెక్టెడ్. ఒక విషయంలో కాదు, లైక్ సో మెనీ థింగ్స్ యూ విల్ గెట్ కనెక్టెడ్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ బుక్ చదవాలి. బుక్ నేమ్ వచ్చేసి ఇకిగాయ్ ఫర్ టీన్స్. ఇకిగాయ్ అంటే జపనీస్ టర్మ్స్లో ఇకి అంటే లైఫ్, గాయ్ అంటే బీయింగ్ వర్త్ వైల్. సో ఈ బుక్ని 10 years నుంచి అబో ఎవరైనా చదవచ్చు. దో ఇట్స్ కాల్డ్ ఎస్ టీన్స్, అందరికీ అప్లికబుల్ అండి, ఎవరైనా చదవచ్చు. ఇట్స్ సో సచ్ ఎ నైస్ బుక్. ఐ వుడ్ రికమెండ్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఒకసారి ఈ బుక్ చదివిన తర్వాత నాకు కమెంట్స్ చెప్పండి. And the book looks like this అండి. So Ikigai for Teens, and there are 2 authors. One is like Hector Garcia and then Francis Miralles. So please read this book and give your comments. Thank you. Have a good day.